బిగ్ బాస్‌లో ఎవరు ఏం చేశారో అనేది రివ్యూవర్స్ రివ్యూ ఇస్తారండి. పర్సనల్‌గా ఎవరి మీద కక్షలుండవు. ఎవరి మీద గూడా ఏమీ ఉండదు. అభిమానించేవాళ్ళు అభిమానంతో చెప్తారు. బిగ్ బాస్ గురించి ఏదైనా రివ్యూ ఇచ్చేవాళ్ళు బిగ్ బాస్‌లో ఏం జరుగుతుంది అనేది అదే రివ్యూ ఇస్తారండి. మంచుంటే మంచి చెప్తారు. చెడుంటే చెడు చెప్తారు. చెడంటే వాళ్ళు చెడేం లేదు. అంటే ఆ గేమ్ పరంగా. ఇక్కడ ఎవరు ఏది చెప్పినా గానీ గేమ్ పరంగా చెప్తారు తప్ప ఎవరు కూడా పర్సనల్‌గా అది అర్థం చేసుకొని కొంతమంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. సో, వాళ్ళు ఓడితే మనకొచ్చేది ఏమీ లేదు. వాళ్ళు గెలిస్తే మనకొచ్చేది ఏమీ లేదు. వాళ్ళు గెలిచినా, వాళ్ళు ఓడినా వాళ్ళ మనీ వాళ్ళకొస్తుంది. వాళ్ళ పేరు వాళ్ళకొస్తుంది. వాళ్ళకి ఆఫర్స్ వచ్చేవి. ఆఫర్స్ వస్తానే ఉంటాయి. ఇది ఒక్కటి ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు పైకెళ్ళిపోతానే ఉంటారు. చెప్పేవాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు కిందే ఉంటారు. అది ఒకటి తెలుసుకుంటే చాలా బాగుపడతారు. కామెంట్స్ పెట్టేవాళ్ళు ఆలోచించి కామెంట్స్ పెట్టాలి. సో, నిన్న మనకి ఎపిసోడ్‌లో ఇంకొక 1 వీకే కాబట్టి బిగ్ బాస్ ఉంది. ఎపిసోడ్‌లో కొద్దిగా బాధ అనిపించింది. అలానే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఎందుకంటే గేమ్ పరంగా చూస్తే అందరూ గేమ్ ఆడతారండి. అందరూ ఒకే టైప్‌గా ఆడలేరు. ఒకళ్ళు కొద్దిగా ముందు ఆడతారు, కొద్దిగా వెనక్కి ఆడతారు. ఆ విధంగా చూసుకుంటే సుమన్ శెట్టి గారు ఎక్కడైనా గానీ తను 100-200% ఇవ్వాలనుకుంటారు గానీ పాపం ఒక్కోసారి ఇవ్వలేరనమాట. ఎందుకంటే ఆయన మనందరికీ తెలిసిందే గదా! కొద్దిగా ఆయన అంటే ఆట ఆడతారు. కొద్దిగా కొంచెం అంటే వాళ్ళతో పోల్చుకుంటూ కొంచెం తక్కువ అనిపిచ్చిద్ది. వాళ్ళు ఎక్కువగా ఉరుకుతూ, గిరుకుతూ అన్నీ చేస్తూ ఉంటారు కదా! తను కొద్దిగా ఒక అడుగు వెనకున్నట్టు అనిపిచ్చి తప్ప ఆయనేమి ఆడకుండా ఏమి కూర్చోవటం లేదండి. ఆయన కూడా తను 100% ఇవ్వాలనే చూస్తారు. బట్ ఏంటంటే సుమన్ శెట్టి గారి మంచితనమే ఆయన ఇన్ని వీక్స్ కూడా ఈ 3 మంత్స్ కూడా హౌస్‌లో ఉంచిందండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారు బయట ఎలా ఉంటారో మనకు బట్ బిగ్ బాస్‌లో ఎవరైనా గాని నటించేవాళ్ళు నెల నటిస్తారు, నెలన్నర నటిస్తారు. ఎప్పుడైనా వాళ్ళ నటన భయపడదండి. కాకపోతే సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఒకటే తీరులో ఉన్నారు. దాన్ని బట్టి మనం మాట్లాడతాం అనమాట. తన మాట తీరు కానీ, ఒకళ్ళని హర్ట్ చేయటం కానీ, ఒకళ్ళని కించపరచడం కానీ, ఒకళ్ళని తేలిగ్గా అనటం కానీ బిగ్ బాస్‌లో ఎక్కడా చేయలేదు. ఎందుకంటే మాటలు అనుకున్నారు చాలామంది. సంజన గారు చాలా మాటలు అన్నారు. తనూజ గారు కానీ, రీతు చౌదరి కానీ వీళ్ళందరూ అనుకున్నారు. కానీ సుమన్ శెట్టి గారు ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడ రేస్ చేశారు. ఎక్కడ సైలెంట్గా ఉండాలో సైలెంట్గా ఉన్నారు. మోస్ట్లీ ఆయన సైలెంట్ తనమే ఆయన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చింది. గేములు కూడా తనకు 100% ఇవ్వాలని చూశారు కానీ సమ్టైమ్స్ ఆయన ఇవ్వలేకపోయాడు అనమాట. సో, ముందుగానే హౌస్ కెప్టెన్ కూడా అయిపోయాడు. హౌస్ కెప్టెన్ కూడా చేశాడు. ఒక మంచి అనేది తనలో ప్రజలకు నచ్చింది కాబట్టి ఆయన ఇన్ని వీక్స్ కూడా సర్వైవ్ అవుతూ అక్కడ వచ్చారనమాట. ఫైనల్గా ఏంటంటే సంజన గారు ఎలిమినేట్ అవుతారు అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆమె ఆఖరి పొజిషన్ నుంచి కూడా సేవ్ అయింది. బట్ ఈసారి ఇక్కడ మనకి సంజన గారి మీద అందరూ దృష్టి ఉంది కానీ ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో, బాధ ఏమీ లేదు, సంతోషం ఏమి లేదు. ఆయన 100% ఇచ్చారు. అదే చెప్పాం కదా, అందరూ కూడా పరిగెత్తలేరు. ఒకళ్ళు ముందు పరిగెత్తారు, ఒకళ్ళు వెనక పరిగెత్తుతారు. అలానే సుమన్ శెట్టి గారు కూడా తన ఆట ఆడారు. తన మంచితనంతో ఇన్ని వీక్స్ కూడా ఉన్నారు. పోతే నిన్న మనకి నాగార్జున సారు, భరణి గారు అలానే సుమన్ శెట్టి గారు ఏదైతే ఫ్రెండ్షిప్ సాంగ్ వేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని మనకి చూపించాడో అది చాలా చాలా బాగుందండి. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంది బిగ్ బాస్లో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కానీ మొన్న బాల్ టాస్క్లో అంటే వాళ్ళు బాల్స్ని క్యాచ్ చేసే టాస్క్లో కొద్దిగా భరణి గారిని 2 మాటలన్నా కానీ బట్ గేమ్ పరంగా మాటలన్నా కానీ వాళ్ళిద్దరు రిలేషన్ కానీ వాళ్ళిద్దరు బాండింగ్ కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా అనిపించింది. బిగ్ బాస్కే నచ్చి ఆ వీడియో చేశారు. అది ఆడియన్స్కి చూపించినప్పుడు ఆడియన్స్ మనసు కూడా చాలా గెలుచుకున్నారండి. ఇంతకన్నా ఏం కావాలండి సుమన్ శెట్టి గారు. ముందు 7/G బృందావన కాలం ఈ మూవీస్ చూసినప్పుడు సుమన్ శెట్టి గారు అలానే తెలుసు. ఆయన పేరు కూడా సరిగ్గా తెలీదు. బట్ ఇప్పుడు మనకి ఒక పేరంటూ ఆయనకు వచ్చింది కదా. సుమన్ శెట్టి గారు అంటే ఇలా ఉంటారు, బిగ్ బాస్లో ఇలా ఉన్నారు, ఇలా గేమ్స్ ఆడారు, ఎంత మంచిగా ఉన్నారు
అని ఒకానొక సందర్భంలో సంజన గారు నువ్వు పట్టుకొని డ్యాన్స్ అయినప్పుడు నేను పట్టుకోను అన్న పదాలు కూడా చాలా బాగున్నాయి. సో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ చాలా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ ఓకే, ఇప్పుడు వరకు వచ్చిన దానికి చాలా చాలా హ్యాపీ ఉందండి. మీరేమంటారో కింద కామెంట్స్లో తెలపండి.